నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా పల్లి చట్నీ ఇడ్లీ, దోశ, వడ, బోండా దేంట్లోకైనా మంచి సూపర్ కాంబినేషన్ అయిన ఇన్స్టెంట్ పల్లి చట్నీ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇన్స్టెంట్గా వేసుకునే పల్లి చట్నీ పొడి కోసం ఇట్లా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోండి. ఒక కప్పుతోని పల్లీలు, ఆయిల్ ఏమి వేసుకోవని అవసరం లేదు, డ్రై రోస్టే వేసుకోవాలి. డ్రైగానే రోస్ట్ చేసుకోండి. ఇందులోకి ఒక కప్పు పుట్నాలు కూడా వేసుకోండి. పుట్నాలు కూడా వేసుకొని పుట్నాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇట్లా లో ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూ ఉండాలా. హై పెట్టుకోవద్దు మంట, హై పెట్టుకుంటే మాడిపోతాయి. ఇందులోనే గిన్నె ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేయండి. వేసేసి తేమ పోయేంత వరకు లో ఫ్లేమ్లో అటు ఇటు అనుకుంటా ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఒక 10-15 ఎండుమిర్చి కూడా. ఇది ఇట్లా వేసి పెట్టుకోవడం వల్ల మనకు సడన్గా కొన్ని ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా ఉంటాయి కదా. ఇన్స్టెంట్గా వేసుకునే ఇడ్లీ, ఇన్స్టెంట్గా చేసుకునే దోశ, పొంగనాలు, ఊతప్ప ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఈ చట్నీ పొడి మన ఇంట్లో రెడీ ఉందనుకోండి, ఇన్స్టెంట్గా ఏదైనా కలిపేసుకొని టకటక మనము చట్నీ కలిపేసుకొని తినేసేయచ్చు. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా. ఒక 4-5 కరివేపాకు రెమ్మలు కూడా మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా వేసేసుకోండి. ఇందులోకి వేసి ఇవి కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసినాక కూడా మంచిగా కలపండి. మీ దగ్గర ధనియాలు ఉంటేనేమో ధనియాలు, పచ్చి ధనియాలు కూడా ఇప్పుడే వేసుకోండి ఇంట్లోని. ఒకవేళ ధనియాలు లేకుంటే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోండి. నా దగ్గర పచ్చి ధనియాలు లేవు, అయిపోయినాయి. పొడి ఉన్నది, పొడి కూడా అది రోస్ట్ చేసి చేసుకున్నది కాబట్టి అది వేసేసుకుంటా. అట్లనే వదిలేయకండి, మాడిపోతుంది. మంచిగా లో ఫ్లేమ్లో అటు ఇటు అనుకుంటా రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ లో ఫ్లేమ్ పెట్టి ఊరికి ఇట్లా కలుపుతూ ఉంటే సమానంగా ఫ్రై అవుతాయి. కొందరు ఏమనుకుంటారంటే అన్నీ ఒకసారి వేసేస్తే సమానంగా ఫ్రై కావు కదా అని అనుకుంటారు, కానీ ఇట్లా కలపడం వల్ల సమానంగా ఫ్రై అవుతాయి. అట్లా డౌట్ ఉన్న వాళ్ళు ఇండివిజువల్గా కూడా ఒకసారి పల్లీలు, ఒకసారి పుట్నాలు, ఒకసారి ఎండు కొబ్బరి, ఒకసారి ఎండుమిర్చి, కరివేపాకు అట్లా కూడా చేసుకోవచ్చు. ఇష్టం ఎట్లయినా వేసుకోవచ్చు. ఇట్లా ఊరికి కలుపుతూ ఉండాలి. ఇట్లా వేసుకుంటే మాత్రం అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. అప్పుడు కరివేపాకు అనేది ఇట్లా డ్రై కావాలి. కరివేపాకు, ఎండుమిర్చి ఇవ్వండి. ఎండుమిర్చి కూడా డ్రై అయిపోయింది, గలగల అంటుంది కదా, ఇవ్వండి ఇట్లా. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందాం. ఇది ఇప్పుడు ఇట్లా ఒక ప్లేట్లో వేసేసుకోండి, అయితే తొందరగా చల్లారిపోతుంది. ఇలా గుంటలాగా లోపలికి ఉంది కదా, తొందరగా చల్లారదు. ఇప్పుడు ఇవి మంచిగా చల్లగా అయిపోయినాయి చూడండి. మిర్చి కూడా ఎంత బాగా ఫ్రై అయిందో. చల్లగైనాక ఇగో ఇట్లా పల్ల అయినాయి కదా, ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఇక ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఈ టీ స్పూన్తోనే ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నా. తక్కువ ఉన్నా కూడా మనం చట్నీ కలుపుకుంటాం కదా బౌల్లో, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ ఉంటే, ఎక్కువైతే మనం ఏం చేయలేము కాబట్టి మళ్ళీ పెద్ద ప్రాసెస్. ఇవన్నీ మళ్ళీ మిక్సీ పట్టాలా, మళ్ళీ అలా కలపాలి. కొంచెం తక్కువ వేసేసుకోండి ఫస్టే. మీ దగ్గర ధనియాలు ఉంటేనేమో ధనియాలు ఇవన్నీ ఎంచుకునేటప్పుడు ధనియాలు కూడా ఎంచుకోండి. ధనియాలు లేకపోతే ఇట్లా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి. ఇది కూడా నేను వేయించి మిక్సీ పట్టుకున్నదే. మీకు పులుపు తినడం ఇష్టం ఉన్న వాళ్ళైతేనేమో ఇట్లా 4-5 చింతపండు రేకులు వేసుకోండి. తడి చేయొద్దు, తడి చేయకుండానే ఇట్లా రేకుల్ని రిక్కుకుంటే వేసుకోండి. పులుపు ఇష్టం ఉండని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. చింతపండు వేయకుండా నిల్వ ఉంటుంది, కాకపోతే కొంచెం పుల్లగా మంచి కమ్మ టేస్ట్ వస్తుంది చింతపండు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకొచ్చిన ఇదిగోంటే ఇంకొకసారి పడదాం. ఇంకా కొంచెం పొడి కావాలా, ఇగో చూసేద్దాం. మంచిగా మెత్తగా అయిపోయింది కదా పొడి. ఇంకా మనం దీంట్లో పోపు కూడా పెట్టేసుకుందాం. ఒక వెడల్పు ఉండే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇది కొంచెం అడుగుకి ముద్దలుగా ఉంటుంది కదా పౌడరు, అది అట్లా కాకుండా విడివిడిగా వేసేసుకోండి. ఇట్లా
గడ్డలు గడ్డలు ఉంది కదా, ఇది పొడి పొడిగా వేసేసుకోండి. ఇట్లా ఈ పొడిలన్నీ ఇప్పేసుకోండి. ఇంకా మనం పోపు పెట్టుకున్న తర్వాత కూడా ఇప్పుకోవచ్చు, అదే పోపు కూడా కలుస్తుంది. అప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇంక ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం ఒక 2 పావుల ఆయిల్ పోసుకోండి. 1 నుంచి 1.5 లేదా 2 పోసుకోండి. ఆయిల్ బాగా వేడైంది కదా, ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసినాక కరివేపాకు వేసుకోండి. ఈ పోపు మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇది మనం ఆ పొడిలోకి వేసేసుకుందాం. పొడిలోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్లకి ఇది వేసేసుకోండి. వేసేసుకొని స్పూన్తో కలపండి, చేయితో కలపద్దు. చల్లగా అయిన తర్వాత చేయితో కలుపుకోవచ్చు, కాలుతుంది కదా, ఆయిల్ వేడిగా ఉంది కదా. చల్లగా అయినాక ఇది మంచిగా ఇట్లా కలిపేసుకోండి. ఇక పొడి పొడిగా వేసుకోండి. ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లకు వేసేసుకోవాలి. మూత గట్టిగా ఉండే ఎయిర్ టైట్ కంటైనర్లకు వేసుకోండి. నేను మీకు చట్నీ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇన్స్టెంట్గా ఇట్లా వేసుకోండి. ఇది వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది. మంచిగా హడావిడిగా మనం ఒకరోజు ఇడ్లీ పిండో దోశ పిండో 2 చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఓ రోజు ఇడ్లీ ఓ రోజు దోశ మంచిగా ఈ చట్నీతోని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో టమాటా చట్నీ అవి ఇవి ఉన్నాయనుకోండి, అది ఇది మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది. మన ఛానల్లో టమాటా చట్నీ నిల్వ పచ్చడి కూడా చాలా బాగుంది, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఆ స్టైల్లో ఒకసారి మీరు కూడా చేసి చూడండి. దానికి కామెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి. హర్ష గారు సూపర్ అక్క అని పెట్టారు. ఇంకా స్వప్న గారు కూడా పిల్లలకి బాగా వర్కౌట్ అవుతుంది అని పెట్టారు. మంచిగా బ్యాచిలర్స్కి కానీ లేదా హాస్టల్లో ఉండే పిల్లలకి కానీ, జనరల్గా హాస్టల్లో కర్రీస్ ఉంటాయి కానీ అమ్మ చేసిన వంట అంటే ఎంత బాగున్నా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు కదా. అట్లా కొంచెం వేడివేడి అన్నంలో వేసుకొని మంచిగా హ్యాపీగా తింటారు. చూడండి, అది కూడా చేసుకోండి. ఇంకా ఇట్లా కూడా వేసి పెట్టుకున్నారనుకోండి, అది ఇది కలిపి హ్యాపీగా హాయిగా తినేసేయచ్చు టిఫిన్స్ డైలీ. ఇప్పుడు నేను ఇళ్ళకి జస్ట్ 1 టీ స్పూన్తో ఇట్లా వేసి చూపిస్తాను. ఇది ఎంత మంచిగా ఎంత అవుతుందో చట్నీ అనేది. ఇట్లా వేసుకోండి ఫస్ట్. దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా లూజ్గా వేసేసుకోండి. మనకు చూసుకోండి మీరు దేనికి కావాలా, ఇడ్లీకా దోశకా వడకా. ఇడ్లీకి అయితే కొంచెం లూజ్ చేసుకున్నా పర్లేదు, అదే దోశకు ఇట్లా అయితే కొంచెం గట్టిగా ఉండాలి. ఇవి చూడండి, ఇడ్లీకైనా దోశకైనా దేనికైనా ఇట్లా హ్యాపీగా తినేసేయచ్చు. ఇంకా ఇంతే సింపుల్. అది కొంచెం ప్లేట్లో ఆరిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకోండి, పొడి పొడిగా అయిపోతుంది. ఇక చూడండి మంచిగా వచ్చింది చట్నీ. ఇడ్లీ దోశ వడ దేనికైనా బోండా సూపర్గా ఇన్స్టెంట్గా. ఇది ఆరబెట్టుకోండి కొద్దిగా, ఒక 5-6 గంటలు ఆరిన తర్వాత మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఫస్టే పెట్టుకుంటే పాడవడము స్మెల్ రావడము అట్లా అవుతుంది అనమాట. ఇదంతా ఆరిపోవాలి. ఇంకా ఇంతే సింపుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.